UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకు సబ్సిడీ ఈ 15,000 కోట్లు ప్రభుత్వం ఎందుకు సబ్సిడైజ్ చేయరు? 70,000 కోట్లు వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ మళ్ళీ చెప్తున్నాను. అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మీ గత 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు మీరు సబ్సిడీగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డిస్కమ్లకి మేము 45,000 కోట్లు సపోర్ట్ చేశాం కదా. ఇప్పుడు 45,000 కోట్ల కంటే ఎక్కువ చేయండి. ప్రజల మీద భారం పడకండి, చేయండి. ఎవడొద్దండి మిమ్మల్ని? ఏదో ఒక డైవర్షన్. నాకు ఇవాళ ఇంకోటి ఇవాళ పత్రికలు చూశాను. నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడికి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా. మరి అంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఏంటో తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే ఎంతమంది మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవట్లే. ఆ మంత్రి అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాడులో అనుకుంటా, ఈనాడులోనో జ్యోతులను నేను ఆ పేపర్ రెడ్డిగా పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకే సంబంధం, రెడ్డికుంటే మాకే సంబంధం. ఏమైనా చట్టవిరుద్ధంగా ఏమైనా చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు, దుర్మార్గ బంధువులు అయితే చర్యలు తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా. కాదు యూనియన్, దాని ఏం పేరు, ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్, లేకపోతే కాకినాడ మిల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు, అంతే తేడా. ఎవడే మనిషి కదా ఉంటాడు కదా. ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఇంకొక కులం అయితే ఏంటి, వచ్చారా లేదు ఇప్పుడు? అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా? వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమావేశం అయిన తర్వాత పెద్దలను ఆలోచించుకోమనండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా, అవునా కదా చెప్పమనండి. పెర్మిషన్ నేను తప్పన్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్, మంది పంట బయటికి వెళ్ళాలి, కరెక్టే. కానీ వెళ్ళాలంటే దొంగతనంగా దొంగ బియ్యం వెళ్ళిపోవాలా? కాదు కదా.
దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఇదేం తీసుకోండి, ఈ పోర్టు ఎందుకు మనకెందుకు అంటాను. ఆ పోర్టులో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకుంటే ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారితో అయితే మాకేటి, చౌదరి గారితో అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం మేము చెప్పింది అలా ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలివైన ప్రజలకి కావాల్సిన అవసరాలను తిరగకపోతే ఏందో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ మాది భరోసా అన్నారో దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సబ్సిడీ చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఆనియమును? పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆనియమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఇది ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే, మరి అయితే నీలాగే నేను ఉన్నా, నాకు తెలియదు, అందుకే చెప్పాను. ఇందాక మా బండ్ల గారి జ్ఞాపకం వచ్చాడని చెప్పాను. అందుకే నాకు తెలియదు, నిజంగా తెలియదు. ప్రొడ్యూస్ తెలుసు నాకు, బండ్ల గణేష్ నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకనే ఆయన జ్ఞాపకం వచ్చాను. మా సొంత క్లోజ్గా ఉంటాం కాబట్టి మాతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి. ఏది ఏది నాకు వినబడలే, కొద్దిగా నిలబడి చెప్తావా? మంచిదే చేయాలని కోరుతున్నాం. చేసి పూర్వపరాలు మూలాలు రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా ఉండడానికి చర్య తీసుకోమని కోరుతున్నాం మేము. వీ డిమాండ్. ఎవరి మీదో బురద జల్లేసి ఎవరి మీదో ఇది జల్లేసి సైడ్ అయిపోతామంటే కాదు. ఒక మంత్రిగా ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాన్ని అందరితో వదిలేస్తారుగా. మొన్నాడు మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయ్యేదాలుగా కాదు కదా. బాధ్యత ఏంటి? నేను అడుగుతుంది అది. ప్రభుత్వం వచ్చినట్టు హడావిడి చేశారు. ఎవరో అక్కడ వచ్చి దోపరికం చేసేస్తున్నారు, దోపిడీ చేసేస్తున్నారని చెప్పారు. సరే ఓకే, చేస్తే చట్టం ఇచ్చా చర్య తీసుకుని వడుతున్నాడు. మళ్ళీ తర్వాత మీరు చేసిన బీమే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కుతుందని మీరే పరిగెట్టారు. ముందు కలెక్టర్ మీరు నన్ను ఏం చర్య తీసుకోండి, చర్య కనిపించట్లేదు. ఏమనుకుంటారో ప్రజలు తెలుసుకుంటారు. నేనేమంటాను, నేను పెద్దాన్ని విమర్శించదలుచుకోలేదు. పెద్దాన్ని ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేస్తారో తెలీదు.
ప్రజలకు వచ్చి ప్రజల నెత్తి మీద వచ్చి ఇంకో 15,000 కోట్లు భారం మోపారు. అదే మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి 18,500 కోట్లని ఇందా చెప్పాను కదా, 18,500 కోట్లను వచ్చి మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికి రిలీజ్ చేసేవాళ్ళం. జగనన్న అమ్మఒడికి కానీ, వసతిదేవనికి కానీ, విద్యాదేవనికి కానీ, విదేశీ విద్యకు కానీ, రైతు భరోసాకు కానీ, సున్నా వడ్డీకి కానీ, మత్స్యకార భరోసాకు కానీ మేము ఇప్పటికే మేము రిలీజ్ చేసేవాళ్ళం. ఈబీసీ నేస్తం కానీ, లా నేస్తం కానీ ఒకటి కూడా చేయలేదు. ఒక్క పెన్షన్ తప్ప ఏమీ చేయలేదు. మరి ఏమైంది డబ్బు అంతా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చారు. నువ్వు జగన్మోహన్ అప్పు తెచ్చిన దాంట్లో 278 కోట్లు, 2,78,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇచ్చారు కదా 4 లక్షల కోట్లలోను. మొత్తం అప్పు వచ్చి 7,28,000 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. మనం బడ్జెట్ సంబంధించి చెప్పుకున్నాం. అందులో 3,90,000 కోట్లు పాత గవర్నమెంట్లు ఉన్నదే అని 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా దగ్గర అయ్యింది. అందులో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్కి ఇచ్చారు. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన 70,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాను. సరే, అవన్నీ ప్రొజెక్షన్స్ మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట. వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాను ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది తప్పు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్